ఒకసారి బ్రీత్ అనలైజ్ చేసి కూర్చోబెట్టాను సార్. ఎందుకంటే ఈ రోజే ఒక వైసీపీ అధికార ప్రతినిధి అదేంటి మళ్ళీ కొత్తగా ఇదే డీ కాంట్రవర్సీ ఏంటి? ఏంది సార్ మీరు చూడలేదేమో, వైసీపీ అధికార ప్రతినిధి ఒకడు అతనే సురేష్ ఎవరు ఉన్నాడు కదా, మాట్లాడుతాడు. నేను మా జిల్లాలో ఉంటాడు ఒక పిల్లోడు, వాడు ఏదో తాగేసి రోడ్లో పడిపోయి అధికార ప్రతినిధి నేనని చెప్పి బీర్ బాటిల్ చేతిలో పెట్టుకొని ఈరోజు వైరల్ అయింది, మొత్తం సోషల్ మీడియా కూడా వైరల్ అయినట్టుంది. కాబట్టి డిబేట్ లో చేసేటప్పుడు ఏం లేదంటున్నారు. ఉన్నాయా వీడియోస్? ఉన్నాయా వీడియోస్? ఉన్నాయా వైరల్ అయితే? కాబట్టి మీరు వైసీపీ ప్యానలిస్ట్ పిలిచేటప్పుడు డిబేట్ లకి కాదండి, ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? మాటలు కాదు కదా, వీడియో ఉందా? సోషల్ మీడియా మొత్తం వీడియో నాకు పెట్టొద్దండి, అలాంటి చూడను. నాకు పెట్టొద్దు, మీరు చూపిస్తే మీరు లైవ్ లో చూపించండి. అదిగోండి సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. ఆయన వాయిస్ ఇది కూడా ఏంటి అది? ఏం చేస్తున్నాడు ఆయన? తాగేసి ఎక్కి కక్కుకుంటూ పడిపోయాడు, రోడ్డు మీద పడుకున్నాడు. అది ఎక్కడ పడుకున్నాడు తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీదేవి కాంప్లెక్స్ అంటారు దాన్ని. శ్రీదేవి కాంప్లెక్స్ అంటే ఎవరు? పసుపులేటి సురేష్. ఆ ప్రెమిసెస్ లో తాగి తప్పతాగి మట్ట మధ్యాహ్నము కక్కుకొని నిద్రపోయినాడు, సేద తీరినాడు. కోటి సంతకాలు చేసి అలసిపోయి పడుకున్నాడు. అంటే రాయల్ ఎప్పుడు ఎప్పుడు కలిసి పడుకున్నాడు సార్. చూడండి ఆ వీడియో. అది అధికార ప్రతినిధి పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే వీళ్ళందరూ కూడా మా పార్టీ నాయకుల మీద మాట్లాడతారు. అదే హాస్యాస్పదం మాకు. అంటే ఒక అర్హత ఉండాలి వైసీపీ శ్రేణులు మాట్లాడేటప్పుడు. ఓకే, మాట్లాడేటప్పుడు ఒక అధికార ప్రతినిధి పదవి ఇచ్చినప్పుడు వాడు ఎలాంటోడు, వాడు పరిస్థితిని కనుక్కోవాలి. తప్పలాగే మిట్ట మధ్యాహ్నం పబ్లిక్ లో శ్రీదేవి కాంప్లెక్స్ అంటే టీటీడీ కాంప్లెక్స్ లో లక్షల మంది జనం మధ్య తప్పతాగి ఓదిలేకుండా పడిపోయిన నక్తులు ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వాళ్ళ పార్టీకి ఉన్న గొప్ప అదృష్టం. లేదా అలాంటి వాళ్ళే పెట్టుకుంటారేంటి మాకు తెలియదు. ఏంటి అది? ఏ కాదు కదా సార్, అది ఏం కాదు కదా. ఇంకా ఏ అంటే ఇంకా కొత్తగా నేర్చుకున్నారు మార్పింగ్ అని ఇప్పుడు అందరూ. ఇప్పుడు ఒక విషయం అన్నా, ఇప్పుడు అతను ఏ చేస్తాం కానీ అతను పక్కన ఏ చేయలేం కదా. అతను కక్కుతుంటే చెవులు పట్టుకున్నప్పుడు పాపం గట్టిగా మూస్తున్నాడు, అతను ఏ చేయలేం కదా. చూడండి వీడియోలో. ఆయనే అదైతే అదే అంటున్నాను. అతను ఏ చేయలేం కదా, ఇతను ఏ చేసి అడుకుంటాం అనుకో, అతను ఏ చేయలేం కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఏ చేయలేం కదా. దొరికితే ఇప్పుడు తోడు ఏ అంటారు. కానీ మీకు విషయం చెప్పనా, వైసీపీలో కొత్త లాజిక్ తీసుకొచ్చారు, మార్పింగ్ లాజిక్. నవరత్నాలతో పాటు 10వ రత్నం మార్పింగ్ అంట. ఏం మాట్లాడు మార్పింగ్ అట్లా. అది మార్పింగ్ అయితే మావి మార్పింగ్లే, మావి కూడా ఏలే ఇంకా అన్ని. ఎందుకన్నా ఒకటి ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, జనసేన నాయకులు మాట్లాడుతా అంటే సిగ్గుండాలి వైసీపీకి. ఇప్పుడు చెప్పండి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటారా సస్పెండ్ చేస్తారు అతన్ని. అతను ఇలాంటి రోడ్ల పైన తప్పదాగి పడుకొని మహిళలు యాత్రికులు తిరిగే స్థలాల్లో పడుకొని ఇలాంటి వాళ్ళు వైసీపీ ప్రతినిధులు పెట్టుకుంటారు. మీరు సస్పెండ్ చేసి పడేయకుండా పెట్టుకోవాలంటే మీకు అలాంటి వాళ్ళే కావాలి. మీకు దిక్కు లేదు మీ పార్టీకి, అలాంటి పార్టీ. దొంగలు డెకాయిట్లు పెట్టుకున్నప్పుడు నాకు అర్థం కాదు. మీరు సురేష్ తాగి పడిపోయాడన్న అవసరం మీద డిబేట్ అయితే నేను ప్రిపేర్ చేస్తాం. మీరు అది కాకుండా ఎవరికి తెలియని అద్భుతాన్ని మీ దగ్గరే పెట్టుకుని ఇది ఎలా? ఆయన అడిగిన దానికి విజయ్ నువ్వు పంపించావు ఇది. ఇప్పుడు మాకు తెలియాలి కదా. విజయ్లో మీరు ఆయనకి మీకు వ్యక్తిగతంగా ఉంది. లాస్ట్ డిబేట్ లో కూడా మేము చూసాం. అలా కదండి, మీరు వ్యక్తిగతంగా లాస్ట్ డిబేట్ మీ ఇద్దరిది చూసాం. నేనే ఉన్నాను ఆ రోజు. మీరు ఆయన చేస్తున్నట్టుకున్నారు, చేస్తూ ఆయన రాత్రి దాగి పడిపోయిందో పొద్దున్న దాగి పడిపోయిందో పట్టుకున్నారు. కాదంటే కానీ దాన్ని పట్టుకొచ్చి మేము చెప్తే మేమేం చేయాలి? మీలా తిరుపతిలో మీతో పాటు తిరగాల? మీరు బాధపడకండి, ఎవరు బాధపడటం కాదు. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. సందర్భం వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు చెక్ చేయండి సార్ అంటున్నా. తాగేసి పట్టుకొని మాట్లాడేస్తారని భయం మాకు, అంతే, ఇంకేం. ఇప్పుడు మీ సందర్భం వచ్చినప్పుడు కూడా మేము క్రాస్ చెక్ చేసాం సార్. తర్వాత మీ పార్టీ నుంచి ఏ విధంగా వచ్చిన దాని మీద లాస్ట్ టైం డిబేట్ అయింది. సో కిరణ్, ఇది వ్యక్తిగతంగా ఒక పార్టీని ఆపాదించి మాట్లాడిన దగ్గర ఇండివిజువల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏమొచ్చింది రిజల్ట్? నాకు ఏమొచ్చింది ఇప్పటికీ తెలియదు. మీరు చెప్పింది నమ్మాలంటే. నాకైతే ఈ రోజు జనసేన నుంచి అఫీషియల్ గా కిరణ్ రాయ్ గారిని మళ్ళీ పునఃప్రతిష్ఠించింది పార్టీ అని చెప్పింది ఎక్కడ రాలేదు.
రెండోది మీ స్థాయి కలిగిన అధికార ప్రతినిధులందరినీ ఎవరిని టీవీ డిబేట్కి రావట్లేదు. మీకు ఈ ప్రివిలేజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్ గా మీరు ఒక అవుట్ సైడ్ పర్సన్ గానే వస్తారని నేనైతే ట్రీట్ చేస్తాను. మా నాయకుడి ఇష్టము, మా పార్టీ ఇష్టమే, డిబేట్లకు రావాలి. నేను అదే చెప్తా కిరణ్ రాయల్, మీ గురించి నేను చెప్తుంది అదే. మీ పార్టీ విధానంలో మీ మీద ఫర్దర్ యాక్షన్స్ అయ్యేదాకా ఆపమన్నారు, మీరైతే వస్తున్నారు. మీ స్థాయి కలిగిన అధికార ప్రతినిధులు ఎవరు రావట్లేదు, ఇది మేము గమనిస్తున్నాం కదా. ఏమే మేమైతే ఎవరు ఖాళీగా లేవు కదా, మీదే పనిలో ఖాళీగా ఉన్నాం కదా. సరే పాయింట్ చూడు చెప్పు.